వెల్కమ్ టు న్యూస్ 18. ప్రస్తుతం మనం విశాఖపట్నం వాతావరణ కేంద్రంలో ఉన్నాం. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం ఇంకా మనకి ఎంతవరకు ఎఫెక్ట్ ఉంది, తెలుగు రాష్ట్రాలకు ఎలా ఉండదనేది మనతో పాటు విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకుంటుంది. సార్ చెప్పండి, ఇంకా మన ఏపీకి ఇంకా ఎంతవరకు అవకాశం ఉంది సార్? ఇప్పుడున్నటువంటి తీవ్ర అల్పపీడనం నెక్స్ట్ కమింగ్ 12 అవర్స్లో అది నియర్లీ నార్త్వర్డ్ డైరెక్షన్లో వెళ్తూ అది డిప్రెషన్గా ఇంటెన్సిఫై అయ్యే అవకాశం ఉంది. అది క్రమేపీ నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్ పీరియడ్లో చూస్తే ఈ నార్త్వర్డ్ డైరెక్షన్ నుంచి నియర్లీ నార్త్ ఈస్ట్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళే ఛాన్సెస్. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఇది వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ అండ్ అడ్జాయినింగ్ సౌత్ వెస్ట్ బే ఆఫ్ బెంగాల్. ఇక్కడ ఇప్పుడు తీవ్ర అల్పపీడనంగా ఉంది. ఇది క్రమేపీ ఇది నెక్స్ట్ 12 అవర్స్లో ఈ డైరెక్షన్ అంటే నార్త్వర్డ్ డైరెక్షన్ ఇలా వెళ్తూ ఈ డైరెక్షన్ వెళ్తూ ఈ వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఇది డిప్రెషన్గా మారే ఛాన్స్ ఉంది. అలాగే ఫర్దర్గా ఇదే ఇంటెన్సిటీ మెయింటైన్ చేస్తూ ఇది నెక్స్ట్ సబ్సిక్వెంట్ 24 అవర్స్ అంటే ఆఫ్టర్ 12 అవర్స్ పీరియడ్లో ఇది డిప్రెషన్గానే నార్త్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇక్కడ ఇలా వెళ్తున్నది ఇలాగనమాట. ఇలా వెళ్ళే అంటే మన కోస్ట్ కొంచెం ఇలా పక్కకి ఇలా వచ్చే ఛాన్సెస్ ఉంది. అదైతే దీని యొక్క ప్రభావం మనకి ఈరోజు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. గ్రాడ్యువల్గా రేపటి నుంచి కొంచెం దీని యొక్క ఇంటెన్సిటీ కూడా తగ్గుతుంది. ఈరోజు వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. ముఖ్యంగా ఇటు కాకినాడ అన్నమాట, కాకినాడ అంటే దానికి పైన ఉంటుంది కాకినాడ, యానం, ఇటు అల్లూరు సీతారామరాజు కానీ, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం ఆల్మోస్ట్ అంతవరకు కూడా భారీ వర్ష సూచన అయితే ఉంది. మిగతా జిల్లాల్లో ఆఫ్ నార్త్ ఆంధ్ర అలాగే సౌత్ ఆంధ్రలో ఉన్న మిగతా ప్రాంతాలు కూడా మోడరేట్ రైన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అలాగే గాలుల తీవ్రత కూడా క్రమేపీ మనకి తీవ్రమడి కూడా పెరుగుతున్నాయి. గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో మనం ఆల్రెడీ 3 డేస్ నుంచి మనం చెప్తున్నాం మత్స్యకారులు ఎవరిని వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. అలాగే ఇప్పుడు ఈరోజు వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లోనే మనకి డిప్రెషన్ కూడా ఫార్మ్ అవుతుంది. అంచేత ఆ ప్రాంతంలో విండ్ స్పీడ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంచేత ఎవరు కూడా అంటే పర్టికులర్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీ కానీ టూరిస్టర్స్ కానీ ఎవరు కూడా లావడికి వెళ్ళొద్దని మనం చెప్తున్నాం. వర్షాలు ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది సార్? వర్షాలు అయితే మనం చూస్తే రేపటి నుంచి తగ్గుముఖం పడతాయి. అయితే ఉత్తరాంధ్రలో అధిక శాతం వ్యవసాయ రైతులు ఉన్నారు. ఈ వరి పంటలన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు. ఇది ఎంతవరకు ఆగాలి సార్? ఇది ఇప్పుడు ఇది ప్యాడీ క్రాప్ ఉన్నటువంటి ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఆల్మోస్ట్ అంటే స్టాండింగ్ క్రాప్స్ కనుక స్టేజ్లో కనుక ఉండుంటే లెట్ దమ్ వెయిట్ ఫర్ 2 to 3 days అని మనం చెప్తున్నాం, మన అడ్వైస్ ఇస్తున్నాం. ఇది తర్వాత ఈ వర్షాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టిన తర్వాత దే కెన్ గో ఫర్ హార్వెస్టింగ్. చూసుకున్నట్లయితే 2 రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఉంటాయని చెప్పేసి విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. అలాగే మత్స్యకారులందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే రైతాంగం కూడా మరో ఇంకా 2-3 రోజుల పాటు వేచి ఉంచి తర్వాత వరి కోతలన్నీ కూడా కోసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.